మాతాకి జై. ఈరోజు సుదీర్ఘకాలంగా దాదాపు 5 దశాబ్దాల కాలంగా 550 సంవత్సరాలు బాబర్ నిర్మించినటువంటి ఒక మసీదును డిస్మెటల్ చేసి ఆ రోజు రామసేవకులు 1992 డిసెంబర్ 6వ తేదీన రామసేవకులు కరసేవకులుగా మారి ఆ మసీదును విధ్వంసం చేసి తర్వాత ఈరోజు రామ మందిరం నిర్మించడం జరిగింది. ఈ దేశ ఆత్మగా శ్రీరాముని కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు దర్శించేటువంటి ప్రతి ఒక్కరు ఉన్నటువంటి భారతదేశంలో ఈ ధన్యభూమి మీద ఈ పుణ్యక్షేత్రం వెలవడం అనేది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. దీన్ని నిర్మించినటువంటి గౌరవ శ్రీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విశ్వనాయకుడు వారు. ఈరోజు ప్రపంచం గర్వించేటువంటి ఒక నేతల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా వెలుగొందుతున్న మా నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ రామాలయాన్ని నిర్మించడం అనేది, భవ్య మందిరం నిర్మించడం అనేది ప్రతి ఒక్క హిందువు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సందర్భంగా కోరుతా ఉన్నాము. అలాగే ఇక వసుదైక కుటుంబం అని చెప్పుకున్నటువంటి భారతదేశం లోపల భారతీయ ఆత్మగా ఉన్నటువంటి ఈ హిందూ సమాజం పూజించినటువంటి సకల సగుణ యోధుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి భవ్య మందిరం నిర్మాణం కావడం అనేది ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క పల్లె నుంచి, ప్రతి ఒక్క గల్లీ నుంచి, ప్రతి ఒక్క క్షేత్రం నుంచి కూడా ఈ పుణ్యక్షేత్రం వైపు అనేక మంది వేలాదిగా లక్షలాది మంది తరలిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలకుర్తి నియోజకవర్గం నుంచి సుమారు 2000 మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని, అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇంకా ఈ రామ వైభవం రాబోయే కాలం లోపల ఒక ఓటు బ్యాంకుగా మారి భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము విశ్వసిస్తూ ఉన్నాము. అట్లానే ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అలాగే ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కూడా కార్యోన్ముఖులై ఈ దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తారని ఆశిస్తూ, అలాగే నరేంద్ర మోదీ గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉంటారని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.